పోలవరం డామ్ కట్టారండి. లక్షల మంది ఆదివాసులు నిర్వాసితులైపోయారు. లక్షలు. భూములు పోయింది, అడవులు పోయింది, జీడి తోటలు పోయింది, ఆదాయం పోయింది, ఇల్లు లేవు, నిరాధారంగా బతుకుతున్నారు. తినడం తిండి లేదు, చేయడానికి పని కూలి పనులు కూడా దొరకడం లేదు. మేము 5-6 రోజులు ఉన్నాం కదా, తిరిగి అంతా దానికోసం కూడా ఉద్యమం మొదలుపెట్టాం, నడుస్తుంది అది. అంటే ఏ రకంగా మనం చూసుకున్నా కూడా, ఏ రంగంలో చూసుకున్నా, విద్యారంగంలో చూసుకున్నా, వైద్య రంగంలో చూసుకున్నా, లేకపోతే ఏ రంగంలో చూసుకున్నా కానీ మనకి ప్రభుత్వాలు అన్యాయం చేస్తూనే ఉంది, మనం మోసం చేస్తూనే ఉంది, మనకి పథకాల ద్వారా మనల్ని మాయా చేస్తూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు, గొండెల్లో నీళ్ళుంది, లింగాపుట్లో నీళ్ళుంది, గడ్డ నీళ్ళు తాగుతున్నారా, ఊట నీళ్ళు తాగుతున్నారా? ఊట నీళ్ళ గడ్డ నీళ్ళ? ఊట నీళ్ళు కదా. అక్కడ ఊట ఎలాగ వచ్చింది? లింగాపుట్టు టోటల్గా ఉంది, గుండెలి, ఆ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి కదా, కొండ కింద ఉంది కదా, ఎక్కడ నీళ్ళు అది కదా. ఇప్పుడు అక్కడ ఏముంది? గనులు ఉన్నాయి. మరి అది అదాని దాన్ని తవ్వినాడు అనుకో, అమ్మాని తవ్వినాడు అనుకో, కార్పొరేట్ సాగుతారు తవ్వేశారు అనుకో, ఏమైంది? ఆ నీళ్ళు ఉంటుందా? ఉండదు. మరి లింగాపుట్టు ఎక్కడ పోవాలి? కాబట్టి కొండ కదిలితే నీరు కదులుతుంది, నీరు మాయమవుతుంది. కదలడం అంటే నీరు మాయమవుతుంది. కొండలు పోతే నీరు ఉండదు, నీరు ఉండకపోతే ఊర్లు ఉంటాయా? ఇప్పుడు ఆ ఊరును కాపాడుకునే బాధ్యత ఎవరిది? ప్రభుత్వం కాపాడుతాయా? ప్రభుత్వం లేపేయడానికి చూస్తుంది, మనం ఉండడానికి